ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూసే ముందు ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి కుజుడు 4వ స్థానంలోను 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు, శుక్రుడు 1వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను 3వ స్థానంలోను, అదేవిధంగా 4వ స్థానంలో కూడా సంచారం అనేది ఉంటుంది. ఇక రవి యొక్క సంచారము ఈ రాశి వారికి ఈ మాసంలో 2వ స్థానంలోను, అదేవిధంగా 3వ స్థానంలోను అంటే 3వ ఇంట్లోనూ కూడా ఉంటుంది. ఇక గురువు వచ్చేసి వీరికి 3వ స్థానంలో 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, శని 12వ స్థానంలోను, రాహు 11వ స్థానంలోను, అదేవిధంగా కేతువు 5వ స్థానంలోనూ ఈ రాశి వారికి ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, వీరికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి చూసినట్టయితే, వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఇస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా ఈ రాశి వారికి చివరి వారంలో చాలా చక్కటి ఫలితాలు బుధుని వల్ల కూడా కలుగుతున్నాయి. బుధుడు శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా జూన్ 14 తర్వాత నుంచి రవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఇక రాహు కూడా లాభస్థానంలో ఉన్నాడు. మొన్నటి వరకు వీరికి 12వ స్థానం నుంచి ఇప్పుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు వల్ల 1.5 year అంటే నెక్స్ట్ 1.5 సంవత్సర కాలము రాహు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు రాహు కూడా ఈ మాసంలో వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ గ్రహాల వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఒకసారి మనం గమనించినట్టయితే, శుక్రుని వల్ల వీరికి చక్కటి సుఖమైనటువంటి జీవితము అనేది ఈ మాసంలో ఉంటుంది. మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. మంచి చక్కటి వస్త్రధారణ అనేది శుక్రుని వల్ల కలుగుతుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషము అనేది ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు ఈ మాసంలో చేయగలుగుతారు. శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫన్ అనేది ఉంటుంది. శుక్రుని వల్ల ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. శుక్రుడు 2వ అధిపతి, అదేవిధంగా 7వ అధిపతి 1వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ మాసంలో మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇక చూసినట్టయితే ఓవరాల్గా దంపతుల మధ్య కూడా చాలా ఆనందము సంతోషము అనేది ఈ మాసంలో మేషరాశి వారికి ఉంటుంది. ఇక చివరి వారంలో బుధుని వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి. మానసిక సంతోషం అనేది ఉంటుంది. బంధువులతో మిత్రులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులు కూడా చివరి వారంలో సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. బుధుడు 3వ అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తారు. కమ్యూనికేషన్ అనేది వీరికి చాలా చక్కగా ఈ మాసంలో ఉంటుంది. ముఖ్యంగా చివరి వారంలో వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చివరి వారంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ మాసం చివరి వారంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు మనకి బుధుని వల్ల కనిపిస్తున్నాయి. ఇక రవి వల్ల కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది.
జూన్ 14 తర్వాత రవి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కార్యసిద్ధి అనేది ఉంటుంది. రవి ముఖ్యంగా మీకు చతుర్థాధిపతి అయినటువంటి రవి మనకి జూన్ 14 తర్వాత మీకు ముఖ్యంగా 3వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. అయితే చతుర్థాధిపతి అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా జనరల్ హ్యాపీనెస్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 14 తర్వాత నుంచి ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ డీల్ చేస్తున్నట్టయితే జూన్ 14 తర్వాత నుంచి ఇవి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో కూడా చాలా చక్కగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అనేవి మనకు ఈ మేషరాశి వారికి జూన్ 14 నుంచి పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఎందువల్లంటే మీకు రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అలాంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇవి స్థూలంగా మనకు మేషరాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఫలితాల గురించి మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కుజుని వల్ల కాస్త ఇబ్బందికరంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న గాయాలు, స్టమక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో మనకు కుజుడు వస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో కూడా కుజుడు ఉంటాడు. ముఖ్యంగా వీరికి 2వ భాగంలో ఆలోచనలు కాస్త మనకి కేతువు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మనకి మేషరాశి వారు కాస్త జాగ్రత్త పడండి. అంతేకాకుండా మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు మనకు మొదటి భాగంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బుధుని వల్ల కానీ ముఖ్యంగా. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయితే కేతువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పంచమ స్థానంలోకి మనకి ఈ సంచారం అనేది కేతు యొక్క సంచారం జరిగింది కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అగ్రెసివ్గా ఉండకండి. సంతానంతో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రేమించిన వారితో కూడా కాస్త మనస్పర్ధలు, విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. గొడవలు కనుక ఎక్కడైనా జరుగుతున్నట్టయితే అంటే మీ ఫ్యామిలీలో కానీ, మీరు ప్రేమించిన వారితో కానీ, లేదా మీ సంతానంతో కానీ గొడవలు కనుక అవుతున్నట్టయితే అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఆచితూచి చేయడం అనేది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశివారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి హనుమంతుణ్ణి పూజించండి. అదేవిధంగా కేతువు కూడా పంచమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి గణపతిని పూజించండి. తద్వారా మీకు కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏదైతే ఉంటాయో, అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.